సంపద గారు ఇది మీకు ఫస్ట్ ఫిలిం? అవును, ఫస్ట్ ఫిలిం. సో అది సతీష్ గారి డైరెక్షన్ లో అండ్ కంప్లీట్ ఒక ఫ్యామిలీ ఫిలిం, దట్టు విలేజ్ నేటివిటీ, ఆ గ్రీనరీ ఇదంతా కూడా. సో ఎలా అనిపించింది ఆ లొకేషన్స్ కి వెళ్ళడం అదంతా కూడా? నేను బెంగళూరు నుంచి, సో కంప్లీట్ సిటీలో ఉండి 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 ఒక 40 days కంటిన్యూస్గా రాజమండ్రి గోదావరి సైడ్ వెళ్ళడం, ఇట్ వాజ్ వెరీ పీస్ఫుల్ అండ్ చాలా పీస్ఫుల్, చాలా ఫన్. అండ్ అందరూ చెప్పినట్టు ఇట్ వాజ్ లైక్ పిక్నిక్ అనమాట. వీ వెంట్, వీ స్టేడ్, అండ్ ఈవినింగ్ కూడా వీ ఆల్ యూస్ టు సీ ఈచ్ అదర్ స్పేస్ ఓన్లీ. సో ఒక బాండింగ్ ఉండేది. బెంగళూరు నుంచి అంటున్నారు, తెలుగు బాగా మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ నేర్చుకున్నారా ముందే? ఈ సినిమాలోనే నేర్చుకున్నాను నేను. 40 days లో నేర్పించారు ఎంతమంది? అవును అవును, అందరూ తెలుగులోనే మాట్లాడారు. ఐ ట్రై టు పిక్ ఇట్ అప్ అండ్ చాలా ఈజీగా వచ్చేసింది నాకు. బాగా వచ్చేసింది, ఈజీగా వచ్చింది దానికంటే బాగా వచ్చేసింది కంప్లీట్ గా. చాలా ఫాస్ట్, చాలా బాగా పికప్ చేసుకుని చెప్పండి. డబ్బింగ్ మీరే చెప్పుకున్నారా? లేదు, డబ్బింగ్ ఓకే నేను చెప్పలేదు. సార్ ప్రభు గారు, ఫ్యామిలీ సినిమా అనేటప్పటికీ అంటే చాలా రేర్ కేసెస్. ఇప్పుడు థియేటర్కి ఆడియన్స్ పుల్లింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. అంటే దేనికి చూస్తున్నారు ఆడియన్స్, ఎందుకు ఏది సినిమా సక్సెస్ చేస్తున్నారు, ఏ సినిమాకి ఎందుకు వెళ్ళట్లేదు అనేది మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. ఫ్యామిలీ సినిమా వచ్చినా ఈ 3 days మనకి ఏదైనా కూడా స్టార్టింగ్ 3 days, ఫ్రైడే, సాటర్డే, సండే, 3 రోజులు నిలబడితే సినిమా సక్సెస్ అంటున్నారు. సో ఇన్నాళ్ళుగా ఇండస్ట్రీలో ఉంటూ మీరు చూస్తున్న ఈ డిఫరెన్సెస్, ఇప్పుడు మరి ఈ సినిమాకి ఆడియన్స్ పుల్లింగ్ ఎలా ఉండబోతుంది? ఏం లేదు సార్, కంటెంటే అండి. ఇప్పుడు మీరు ఏ సినిమా అన్నా తీసుకుంటాం, పెద్ద సినిమా చిన్న సినిమా కాదని, మీకు నచ్చిందా లేదా? ఇప్పుడు మీకు నచ్చింది సార్, డెఫినెట్గా అంటే 2-3 రకాలుగా అనుకున్నా కూడా మీకు నచ్చిన సినిమా మీరు మీ స్నేహితుడికి చెప్తారంటే రే భలే ఉందిరా సినిమా. ఆ ఫ్యామిలీ తోటి ఇప్పుడు యాక్షన్ సినిమాలు ఉంటాయండి. సో మీరు స్నేహితులతో వెళ్తానికి ప్రిఫర్ చేస్తారు. యూత్ఫుల్ సినిమా, ఆ బ్యాచ్ కాదు. ఇలాంటి సినిమాలకి ఫ్యామిలీ మొత్తం రావాలా అండి. సో అంటే ఆ కలర్ ఇప్పుడు టీవీలో వస్తుందా అంటే ఎందుకు రాదు, వస్తుందండి. కాకపోతే అంత పెద్ద తెర మీద ఈ అందాన్ని చూస్తే అదో వేరే ఫీలింగ్. ఇప్పుడు శతమానం భవతి యాజ్ యూ సెడ్ ఎందుకు కలర్ఫుల్గా అనిపించిందండి? అప్పుడు దాకా వచ్చిన సినిమాకి అదొక బ్రేక్ లాగా, ఒక ఆ వాతావరణం కానీ ఏదే కానీ మీ కళ్ళకి చల్లగా అనిపిస్తుంది. సో యూ ఎంజాయ్ ఇట్. అంటే మీరు గట్టిగా నవ్వుకోవచ్చు, బట్ లోపల నుంచి ఒక ఆనందం వస్తుందా రాదా? ఓ మంచి పెయింటింగ్ చూసినా, ఓ మంచి దృశ్యం చూసినా, పైగా ఈ యాజ్ ఐ సెడ్ కోనసీమ అందాలు అన్నాం కదా, మరి అదంతా చాలా అంటే చాలామంది సినిమాల్లో చూసేసి ఉన్నా ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇప్పుడు ఆవకాయ ఎన్నిసార్లు తిన్నా ఆవకాయ అండి. లైక్ వైజ్ పల్లెటూరు అందాలండి. అవి ఇప్పుడు ఈ మధ్య ఈ పొల్యూట్ అవుతున్నాయి, బట్ ఈ సినిమా వరకు మాత్రం యుల్ ఫైండ్ ఆల్ దోస్ థింగ్స్ అండి. అవన్నీ ఉన్నాయి. ఇది మీకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, ఈ భాష, ఈ అనుబంధాలు, ఆల్ దీస్ థింగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. సూపర్ సార్. సో రవణ, మీ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ సినిమాలో ట్రైలర్లో చూస్తే పాప ఎక్కువసార్లు దెబ్బలు తిన్న వ్యక్తి కనిపించారు. ఎక్కువసార్లు దెబ్బ తిన్నదైతే మళ్ళీ హీరో గారు అవుతారు, ఎందుకంటే హీరోయిన్ గారి చేతిలో అది కూడా చూపెట్టారు కదా. అది అంటే సిగరెట్ మానకపోతే కొడతా ఉన్నది. ఆయన ఉన్న చోట దెబ్బలు తింటుంటాడు, నేను ఉరికించుకొని మరీ దెబ్బలు తింటుంటా. నీకు అంటే రోల్ అనేది మీకు చెప్పడం కాదండి, కథలో కీలకమైన మంచి రోల్ ఇచ్చింది సార్. నేను ఇందాక అడిగినట్టు కూడా చెప్తున్నా కదా, కనెక్టివిటీ అనేది. ఇప్పుడు ఆ సినిమాలో నవ్వుకోవడానికి నా సీన్ కనెక్టివిటీ అయింది. రెండోది ఒక సిగరెట్ సీన్ కావచ్చు, హీరోయిన్ వాళ్ళ మధ్య సంభాషణ కావచ్చు, ఒకటి పెద్ద నరేష్ గారి డైలాగు, రావు రమేష్ గారి డైలాగ్. ఏం లేదు సార్, సినిమా గురించి ప్రేక్షకులు ఎప్పుడు రావడానికి వెళ్ళడానికే ఉంటారు. మన రిలీజ్ డేటు ఇవన్నీ పక్కన పడేస్తే సినిమా ఒకటి ఉన్నదనేది ఉనికి కావాలి. దాన్ని ఓన్ చేసుకునేటట్టుగా కంటెంట్ వాళ్ళకి చేరవేస్తే వాళ్ళు మళ్ళీ తండోపతండాలుగా వచ్చిన సినిమాలు ఎన్నో చూసినాం మనం. అలాగే ఈ సినిమా కూడా అంటే ఫ్యామిలీ మొత్తం ఒక ఫ్యామిలీ ఎక్కడన్నా ఒక 3 hours స్పెండ్ చేయడానికి మనం ఏడిపోతున్నాం చెప్పు. ఎవరి రూమ్లో వాళ్ళు, ఎవరి సోఫాలో వాడు కూర్చున్నాం కదా. ఈ సినిమా అనేది ఎప్పటికీ సినిమా అనే మాధ్యమం ఎంటర్టైన్మెంట్ చేస్తూ, ఇన్ఫర్మేషన్ ఇస్తూ, మనందరినీ కనెక్ట్ చేసే దాంట్లో ఎప్పుడు ఉంటుంది. సినిమాకి ఎప్పుడు మరణం ఉండదు, సినిమాకి ఎప్పుడు దూరం ఉండదు. ఓన్ చేసుకోవడానికి ప్రేక్షకులను మనం ఒకటి ఉనికిగా చూపెట్టాలి, వాళ్ళకి కనెక్ట్ చేసుకోవాలి, వాళ్ళని మనం గెలవాలి. గెలిస్తే వాళ్ళు రిపిటేషన్గా సినిమాలు చూస్తారు, గెలవకపోతే అరే మంచి సినిమా చూడలేకపోయినా వాళ్ళు ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉంటారుగా. అంతే, అదొకటే సీక్రెట్.